ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆనంద, నేను చూస్తాను, మీరు బయటే వెయిట్ చేయండి, తర్వాత పిలుస్తాను. బాయ్ తీసుకురా. ఓకే మేడం. అత్తయ్య గారు, అక్క నిజంగానే ప్రెగ్నెంట్ కాదు అంటారా? కాదు అని నా నమ్మకం శరణ్య. డాక్టర్ విషయం ఏంటో చెప్తేనే గాని నాకు పూర్తిగా కన్ఫర్మేషన్ రాదు. అది మన ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయాలని, ఇంట్లో సంతోషమే లేకుండా చెయ్యాలని ఎన్నో కుట్రలు చేస్తూ అందరినీ మోసం చేస్తూనే వస్తోంది. అలాంటి అనన్య ఇలా నిన్ను నమ్మించి నాటకం ఆడటం పెద్ద విషయమేం కాదు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది కరెక్టే ఆనంద, తను ప్రెగ్నెంట్ కాదు. క్లియర్గా టెస్ట్ చేశాను, ఏ అనుమానం లేదు. ఇప్పటికైనా అర్థమైందా శరణ్య నీకు? తను ప్రెగ్నెంట్ కాదు. అనన్య నిన్ను నమ్మించి మోసం చేస్తోంది అని ఒప్పుకుంటావా? ఈ బిడ్డని క్షేమంగా ఈ కుటుంబానికి అందించాల్సిన బాధ్యత నా మీద ఉంది శరణ్య. ఈ రిపోర్ట్స్ నావి కాదు, నీవు అత్తయ్య గారితో చెప్పేస్తాను. బొద్దు శరణ్య, అంత పని మాత్రం చేయకో. గుడ్డుగా బలవంతంగా నాకు అబార్షన్ చేయిస్తారు. ఒప్పుకుంటాను అత్తయ్య, ఒప్పుకుంటాను. నన్ను క్షమించండి. అక్క ఇలాంటి విషయాల్లో కూడా ఇలా చేస్తుందని ఊహించలేదు. ఒళ్ళంతా విషాన్ని నింపుకున్న దానికి ఇలాంటివి చేయడం పెద్ద విషయమేం కాదులే.